మనం యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మన యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ బాగా రావాలి. వీడియోస్కి వ్యూస్ బాగా రావాలంటే మనం మంచి కంటెంట్ ఉన్న యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం అప్లోడ్ చేసే వీడియో ఐడియా మంచి ఐడియానా లేకపోతే వరస్ట్ ఐడియానా అని చెప్పేసి మనకు క్లారిటీ ఉండదు. సో దీనివల్ల మనం ఇయర్స్ ఆఫ్ టైంని యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా మన ఛానల్కి సక్సెస్ ఉండదు. సో అందుకని చెప్పేసి మనందరి ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఈ వీడియోలో నేను మన యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి మంచి వైరల్ వీడియో ఐడియాస్ ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పేసి మీకు ఒక 4 వేస్ అయితే చెప్తాను. వీటిని యూజ్ చేసుకొని మీ యూట్యూబ్ వీడియోస్ చేసినట్టయితే మీరు మీ ఛానల్లో మీరే మీ గ్రోత్ అయితే చూస్తారు. దీంట్లో సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం టాప్ క్రియేటర్స్ ఈ 2 వేస్ని యూజ్ చేసుకొని వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి answerthepublic.com అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో నేను ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తున్నానో ఈ విధంగా వచ్చేసి answerthepublic.com అని చెప్పేసి సో మీరు వచ్చి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టగానే మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే రైట్ సైడ్లో వచ్చేసి రిజిస్టర్ ఫర్ ఫ్రీ అండ్ గెట్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఉంది. సో ఒకవేళ మనం దీంట్లో రిజిస్టర్ అయితే మనకి డైలీ 3 సెర్చెస్ వరకు అయితే ఫ్రీగా అయితే ఉంటాయి. సో ఆ సెర్చెస్లోనే మనకు కావాల్సిన ఐడియా అయితే మనం ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఉంది. దీని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఈ విధంగా జూమ్ అవుట్ చేయగానే ఇక్కడ వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి ఉంది. అండ్ కింద మన ఈమెయిల్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో నేను వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్ అయితే కొడుతున్నాను. అండ్ ఇక్కడ కూడా మీరు కంటిన్యూ విత్ గూగుల్ కొట్టి సో మీ సెకండరీ ఈమెయిల్ కానీ వేరే ఈమెయిల్స్ ఉంటే ఛానల్ సంబంధించింది కాకుండా వేరే దాంతో అయితే లాగిన్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనం ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ జూమ్ చేసి చూసినట్టయితే 3 out of 3 ఫ్రీ సెర్చెస్ అయితే ఉన్నాయి. సో టుడే అని చెప్పేసి ఉన్నాయి. అంటే ఈరోజు మనకి 3 సెర్చెస్ అయితే ఉన్నాయి. సో 3 సెర్చెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అయితే నెక్స్ట్ డే అయితే ఉపయోగించుకోవాలి. ఇన్ కేసు మీరు 3 సెర్చెస్ కంటే ఎక్కువ కావాలనుకుంటే మాత్రం అకౌంట్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఇక్కడ ఒక ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. మీరు వచ్చేసి ఒక 2-3 ఈమెయిల్స్ వచ్చేసి ఫేక్ ఈమెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో నార్మల్ ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 3 సెర్చెస్ అయిపోగానే నెక్స్ట్ ఈమెయిల్ అయితే లాగిన్ అవ్వండి. ఒకవేళ దాంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే లాగిన్ అవ్వండి. ఈ విధంగా మీరు అవసరాన్ని బట్టి సో ఈమెయిల్స్ అయితే క్రియేట్ చేసుకొని అప్గ్రేడ్ అవ్వకుండానే సో ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనం జూమ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే సో ఈ విధంగా మనం జూమ్ చేసినట్టయితే ఇక్కడ టోటల్గా మనకు వచ్చేసి 5 ప్లాట్ఫామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి answerthepublic.com అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి గూగుల్ అయితే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బింగ్ గురించి అయితే ఇక్కడ కూడా బింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టిక్టాక్ న్యూ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అమెజాన్. సో ఇక్కడ మనం వచ్చేసి యూట్యూబ్ కాబట్టి మీరు ఇక్కడ యూట్యూబ్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి 3 సెర్చెస్ అయితే ఉన్నాయి. సో మీరు వచ్చేసి మీ ఛానల్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఎంటర్ టాపిక్ ఆర్ బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి సో యూట్యూబ్లో నేను వచ్చేసి యూట్యూబ్ రిలేటెడ్గా ఏ విధంగా గ్రో అవ్వాలని చెప్పేసి నేను వీడియోస్ చేస్తుంటాను కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ SEO అని చెప్పేసి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ఆడియన్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు, అసలు యూట్యూబ్ SEO అంటే ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారా, సో లేకపోతే SEOని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారా, సో లేకపోతే SEO వల్ల ఉండే యూజెస్ ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే యూట్యూబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి సో యూట్యూబ్ SEO అని చెప్పేసి అయితే సెర్చ్ చేస్తున్నాను. ఈ విధంగా యూట్యూబ్ SEO క్లిక్ చేసిన తర్వాత సో జూమ్ అవుట్ చేసి ఇక్కడ సెర్చ్ మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు వచ్చేసి యూట్యూబ్ SEO ఎంతమంది సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వచ్చేసి సో క్వశ్చన్స్ గురించి అండ్ ప్రపోజిషన్స్ గురించి అండ్ కంపారిజన్స్ గురించి, ఆల్ఫాబెటికల్స్ గురించి, నెంబర్స్ గురించి రిలేటెడ్ ఇవన్నీ అయితే ఉంది. సో దీనికి మీకు సపరేట్ వీడియో చేసినప్పుడు అయితే మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఈ విధంగా గమనించినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే ఇచ్చేసింది. ఒకసారి మీరు జూమ్ చేసి చూడండి. ఇక్కడ సర్చ్ వాల్యూమ్ వచ్చేసి 5400 మెంబర్స్ వచ్చేసి యూట్యూబ్ SEO గురించి అయితే సెర్చ్ చేశారు. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే కీ ఇండికేటర్స్ అని చెప్పేసి అయితే ఉన్నాయి. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి బ్రైట్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉంటే మాత్రం అది వచ్చేసి ఎక్కువగా పీపుల్ సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం. సో ఒకవేళ లో కలర్లో ఉంటే మాత్రం యావరేజ్ సెర్చ్డ్ అని చెప్పేసి, అండ్ అసలు కలర్ లెస్గా ఉంటే సో లోయెస్ట్ సెర్చ్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం వచ్చేసి జూమ్ అవుట్ చేసి ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ యూట్యూబ్ SEO వచ్చేసి సెర్చ్ వాల్యూమ్ అయితే 5.4K అవుతుంది. అండ్ కాస్ట్ పర్ క్లిక్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే యూట్యూబ్లో యూట్యూబ్ SEO అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత వచ్చే వీడియోస్లలో ఏదైనా ఒక దాని మీద వీడియో మీద క్లిక్ చేస్తే ఆ క్లిక్ వచ్చేది $0.36 అయితే వస్తుంది. సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి జూమ్ చేసి చూస్తే ఇక్కడ వచ్చేసి బ్రైట్ కలర్లో ఏవైతే ఉందో సో అది వచ్చేసి యూట్యూబ్లో అయితే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. హౌ యూట్యూబ్ SEO వర్క్స్ అని చెప్పేసి
సో ఎక్కువగా మనకు బ్రైట్ కలర్లో ఉంది, అంటే దీని గురించి వచ్చేసి యూట్యూబ్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే హౌ ఎస్ఈఓ యూట్యూబ్ వీడియోస్ అని చెప్పేసి ఉంది, దీని కూడా కొంచెం బ్రైట్ కలర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే హౌ ఎస్ఈఓ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు యూట్యూబ్ ఎస్ఈఓ బంగ్లా అని చెప్పేసి ఈ విధంగా ఉంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మిస్టర్ హౌ యూట్యూబ్ ఎస్ఈఓ అని చెప్పేసి అయితే ఉంది. సో దీనికి వచ్చేసి తక్కువగా అయితే మనం చూసినట్టయితే కలర్లెస్గా ఉంది, అంటే ఇది వచ్చేసి తక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రైట్గా అయితే ఉంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏదైతే బ్రైట్గా ఉన్న 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో దీన్ని సెలెక్ట్ చేసుకోగలను, కానీ లేకపోతే ఇక్కడ కింద అయితే వాట్ యూట్యూబ్ ఎస్ఈఓ అని చెప్పేసి కానీ, సో వాట్ ఈజ్ యూట్యూబ్ ఎస్ఈఓ హిందీ అని చెప్పేసి కానీ సో ఈ విధంగా అయితే ఉంది. నేను వచ్చేసి ఈ ఎస్ఈఓ గురించి ఇప్పుడు ఏవైతే బ్రైట్ కలర్స్లో ఉన్నాయో సో వాటిని సెలెక్ట్ చేసుకొని నేను వచ్చేసి నా ఐడియా మార్చుకొని యూట్యూబ్ వీడియో అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు కూడా మీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ వచ్చేసి సెర్చ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ సెర్చ్ వాల్యూమ్ చెక్ చేసుకొని, తర్వాత కీ ఇండికేటర్స్ చెక్ చేసుకొని, సో ఏదైతే మనకి తిక్కు కలర్లో అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోస్ చేసినట్టయితే సో ఎక్కువ వ్యూస్ అయితే ఉంటాయి, ఎందుకంటే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఒకవేళ మీకు ఫస్ట్ వెబ్సైట్లో పర్ఫెక్ట్ ఐడియా దొరకలేదు, పర్ఫెక్ట్ కీవర్డ్ అయితే దొరకలేదు అనుకుంటే సో మీరు ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ అయితే యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్గా అయితే మనకైతే గూగుల్ అయితే ఉంటుంది, ఇది వచ్చేసి చాలా యాక్యురేట్గా అయితే ఉంటుంది. మళ్ళీ మీరు దీనికి వచ్చేసి ఒక న్యూ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గూగుల్ ట్రెండ్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చేసి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది. ఈ విధంగా ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఇండియా అని చెప్పేసి అయితే ఉందండి, ఇక్కడ పాస్ట్ డే అయితే ఉంది. సో మీరు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి కావాలనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, పాస్ట్ అవర్, పాస్ట్ 4 hours, లేకపోతే పాస్ట్ 7 days అని చెప్పేసి సో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్ కేటగిరీస్ అయితే ఉంటాయి, సో మీరు ఏ కేటగిరీ నా కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క కేటగిరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ వెబ్ సెర్చ్ అయితే ఉంటుంది, సో దీని క్లిక్ చేసి ఇమేజ్ సెర్చ్ అండ్ న్యూస్ సెర్చ్. అండ్ అలాగే 4th ఆప్షన్ మనకి యూట్యూబ్ సెర్చ్ అయితే ఉంది. ఇక్కడ మీరు యూట్యూబ్ సెర్చ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కేటగిరీస్లో మీ కేటగిరీ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని సో మీకు ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి సెర్చ్ టర్మ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఏ టాపిక్ గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఒక కీవర్డ్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీరు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్గా దొరకకపోవచ్చు. సో ఎవరైతే ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తారో అండ్ ఎవరైతే న్యూస్ రిలేటెడ్గా చేస్తారో అండ్ ఎవరైతే స్పోర్ట్స్ రిలేటెడ్గా చేస్తారో సో వీళ్ళకి అండ్ మూవీ కలెక్షన్స్ రిలేటెడ్గా చేస్తారో వీళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చేసి సో ఎక్కువగా ఇక్కడ వచ్చేసి టాపిక్స్ అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ప్లోర్ పక్కన వచ్చేసి ట్రెండింగ్ నవ్ అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీ ట్రెండింగ్ ఏమవుతుందో కూడా తెలుసుకోవచ్చు ఇంటర్నెట్లో. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే 100K సర్చెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కటి అయితే కనపడుతూ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్గా చేసే వాళ్ళకి టీమ్ ఇండియా అని చెప్పేసి కనపడుతుంది. అండ్ బిజినెస్ ఓరియంటెడ్ కానీ సో లేకపోతే కేస్ స్టడీస్ చేసే వాళ్ళకి వచ్చేసి రిషి సునక్ అని చెప్పేసి. అండ్ అలాగే ఎవరైతే పాలిటిక్స్ రిలేటెడ్గా చేస్తారో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టాపిక్ అదే ఉంది. అండ్ ఎవరైతే ఎడ్యుకేషన్ కేటగిరీ చేస్తారో రిజల్ట్ గురించి అయితే ఉంది. ఈ విధంగా వచ్చేసి మీరు ఏ కేటగిరీ అయితే ఉన్నారో ఆ కేటగిరీలో ఏవైతే టాప్గా ఉన్న రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో సర్చెస్ అయితే ఏవైతే ఉన్నాయో సో వాటి మీద మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి రియల్ టైమ్ సర్చ్ ట్రెండ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు చూసుకొని మీకు నచ్చిన టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ 2 ideas నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తెచ్చుకోలేకపోయినా ఒకవేళ మీకు పర్ఫెక్ట్ వీడియో ఐడియా రాకపోయినా కానీ మీరు థర్డ్ వన్ అయితే యూస్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి వీడియోక్యూ. వీడియోక్యూ గురించి చాలామంది యూట్యూబర్స్కి అయితే తెలుసు, కానీ దీన్ని ప్రాపర్గా ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీరు వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వీడియోక్యూ అని చెప్పేసి అక్కడ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనం యూస్ చేసిన 2 వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరు 3 అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు వీడియోకి వచ్చేసి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మీ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసే అకౌంట్ ఏదైతే ఉందో ఈమెయిల్ అకౌంట్ దాంతో మాత్రమే ఇక్కడ లాగిన్ అవ్వండి. అప్పుడు మాత్రం మీ ఛానల్ మీరు ఇక్కడ నుంచి ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. మీ వీడియోస్ని కూడా ఇక్కడ నుంచి ఆప్టిమైజ్ చేసుకొని మంచి SEO స్కోర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్టిమైజ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఐడియాస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చాలా మంది వీడియోక్యూని వచ్చేసి రాంగ్గా యూస్ చేస్తారు. ఇక్కడ డైలీ ఐడియాస్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి టోటల్ మనకి 3 ఐడియాస్ ఇస్తుంది. వీటిని బేస్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు. మీరు ఖచ్చితంగా వీటిని బేస్ చేసుకొని మాత్రం యూట్యూబ్ వీడియోస్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చే వ్యూ ప్రిడిక్షన్ కానీ ఈ వీడియో టాపిక్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అవుట్డేటెడ్ అయితే ఉంటుంది. అంటే 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఈ ఐడియా వచ్చేసి పాపులర్లో ఉండే ఇప్పుడు 0గా ఉన్నప్పుడు ఇదైతే చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి షో రిలేటెడ్ వీడియో అయితే కొడుతున్నాను. తర్వాత ఇక్కడ చూస్తే మనకి
ఆ వీడియో వచ్చేసి 72 డేస్ అయితే పెట్టింది. అండ్ దానికి వచ్చిన వ్యూస్ వచ్చేసి 8.7K వ్యూస్ అయితే ఉన్నాయి. మీరు ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకుని వీడియోస్ పెడితే మాత్రం అవుట్డేటెడ్ ఐడియా అవుతుంది. అందుకని చెప్పేసి మీరు ఇక్కడ డైలీ ఐడియాస్ని స్కిప్ చేసి మనకి ఇక్కడ వచ్చేసి సెంటర్లో రీసెర్చ్ అని చెప్పేసి ఉంది. మీరు ఇక్కడ ఏం సెర్చ్ చేయాలనుకున్నా ఇక్కడ సెర్చ్ చేసి దానికి ఉన్న వాల్యూమ్ చూసి దానికి ఉన్న ఓవరాల్ స్కోర్ చూసి మీరు యూట్యూబ్ వీడియోస్ అయితే చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి సెర్చ్ కీవర్డ్స్లో యూట్యూబ్ SEO అని చెప్పేసి అయితే సింపుల్గా సెర్చ్ చేస్తాను. ఈ విధంగా యూట్యూబ్ SEO మీద క్లిక్ చేయగానే నాకు ఓవరాల్ స్కోర్ అయితే ఇక్కడ ఇస్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్ స్కోర్ వచ్చేసి 76 అయితే ఉంది. అవుట్ ఆఫ్ 100కి 76 అయితే ఉన్నాయి. అంటే ఇది ఒక మంచి వీడియో టాపిక్ అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను వీడియోస్ చేస్తే మంచి వ్యూస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సో కింద కూడా మనకు వచ్చేసి రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఇస్తుంది. యూట్యూబ్ SEO ఫర్ బిగినర్స్ అని చెప్పేసి 100కి 47 స్కోర్ ఉంది. అండ్ యూట్యూబ్ సర్చ్ అని చెప్పేసి 37 స్కోర్ ఉంది. అండ్ యూట్యూబ్ కీవర్డ్ రీసెర్చ్ అని చెప్పేసి 51 అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఓవరాల్ స్కోర్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఓవరాల్ స్కోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చూసినట్టయితే యూట్యూబ్ సర్చ్ అని చెప్పేసి 14,650 మెంబర్స్ అయితే సెర్చ్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ కీవర్డ్ రీసెర్చ్ అని చెప్పేసి 1,735 మెంబర్స్ రీసెర్చ్ చేశారు. అండ్ అలాగే యూట్యూబ్ SEO ఫర్ బిగినర్స్ వచ్చేసి 2,146 మెంబర్స్ అయితే రీసెర్చ్ చేస్తున్నారు. ఈ విధంగా వచ్చేసి మీరు ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ని అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కాంపిటీషన్ యూట్యూబ్ సెర్చ్ అనే దానికి వెరీ హై అయితే ఉంది. అండ్ యూట్యూబ్ కీవర్డ్ రీసెర్చ్ దానికి లో కాంపిటీషన్ ఉంది. అండ్ యూట్యూబ్ SEO ఫర్ దికి మీడియం అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనం రిలేటెడ్ కీవర్డ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ అయితే చూపిస్తుంది. సో వీటిని కూడా యూజ్ చేసుకొని దేంట్లో అయితే మనకి ఎక్కువ స్కోర్ అయితే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని మనం యూట్యూబ్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ప్రతి కేటగిరీకి అయితే వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ మీ అకౌంట్ మీరు వీడియోతో ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకుంటే అప్పుడు మీరు వచ్చేసి దీని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి సో మంత్లీ మనం 249 సంబంధించిన ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉంటుందో అది తీసుకున్నట్టయితే మనకి AI పవర్డ్ వీడియో ఐడియాస్ వస్తాయి. అండ్ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అయితే ఉంటుంది. టాప్ ట్రెండింగ్ వీడియోస్ గురించి కూడా ఇక్కడ ఇస్తారు. అండ్ కాంపిటేటర్ అనాలిసిస్ అయితే ఉంటుంది. బెస్ట్ టైమ్ ఆఫ్ డే టు పోస్ట్ సో మన వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా ఇది వచ్చేసి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒకవేళ మీరు మంత్లీ 249 పెట్టగలుగుతాం అనుకుంటే ఇదైతే తీసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. అండ్ ఇంకా మన వీడియోలో మనం ఫైనల్ వేక్ అయితే వచ్చేసాం. మన 4th వే వచ్చేసి దీన్ని ఉపయోగించుకునే చాలామంది టాప్ యూట్యూబర్స్ కూడా వాళ్ళు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. అండ్ మీరు కూడా దీన్ని యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా యూట్యూబ్లో గ్రో అవ్వచ్చు. అండ్ మన 4th వన్ వచ్చేసి స్టీలింగ్ ఐడియాస్. ఇక్కడ స్టీలింగ్ ఐడియాస్ అంటే వాళ్ళ వీడియో నాస్టీగా కాపీ కొట్టడమో లేకపోతే అలాంటి వీడియోని మనం చేయడమో కాదు. ఇక్కడ మీకైతే క్లియర్గా అయితే నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇన్ కేస్ మీద ఒక మోటివేషనల్ ఛానల్ అయితే మీ కేటగిరీకి సంబంధించిన దాంట్లో ఎవరైనా 5 హ్యాబిట్స్ దట్ మేక్ యూ స్ట్రాంగ్ అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీరు ఆ వీడియో పాపులర్ అవుతూ ఉంటే మీరు కూడా మీ దాంట్లో వచ్చేసి 5 హ్యాబిట్స్ దట్ మేక్ యూ వీక్ అని చెప్పేసి అప్లోడ్ చేయొచ్చు. అప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అయినట్టయితే సో అప్పుడు వాళ్ళకైతే ఒక ఆలోచన అయితే ఒక థింకింగ్ అయితే వస్తుంది. సో 5 హ్యాబిట్స్ దట్ మేక్ యూ స్ట్రాంగ్ అని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ వచ్చింది. బట్ మన దాంట్లో ఏవైనా హ్యాబిట్స్ ఉన్నాయో నన్ను వీక్గా చేసేవని చెప్పేసి సో క్యూరియాసిటీతో మీ వీడియో కూడా చూసే ఛాన్స్ అయితే ఉంది. ఎగ్జాంపుల్గా నా కేటగిరీ చూసుకున్నట్టయితే నేను వచ్చేసి 5 మిస్టేక్స్ న్యూ యూట్యూబర్స్ డూ అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను. అండ్ దాని రిలేటెడ్గా అండ్ ఎవరైనా నా కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 5 స్ట్రాటజీస్ దట్ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ డూ అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో నేను మిస్టేక్స్ గురించి అప్లోడ్ చేస్తే వాళ్ళు 5 స్ట్రాటజీస్ గురించి అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీ బ్యూటీ ఛానల్ అయితే 5 బ్యూటీ టిప్స్ దట్ మేక్ యువర్ ఫేస్ షైన్ అని చెప్పేసి ఎవరైనా వీడియో అప్లోడ్ చేస్తే మీరు వచ్చేసి 5 వరస్ట్ మిస్టేక్స్ దట్ మేక్ యువర్ స్కిన్ బ్యాడ్ అని చెప్పేసి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయొచ్చు. సో ఎవరైతే పైన వీడియో చూస్తారో వాళ్ళకి ఒకవేళ వీడియో రికమెండ్ అవుతే సో వాళ్ళకి వచ్చేసి అది తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన కామన్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ మీరు దీని మీద చేసిన ప్రతి వీడియో అయితే యూట్యూబ్లో వైరల్ అయితే అవ్వదు. ఏదైనా ఒక వీడియో మాత్రం క్లిక్కబుల్గా వైరల్ అవుతుంది. సో మీరు దీనికోసం బాగా రీసెర్చ్ చేసి ఏదైతే మన కేటగిరీకి సంబంధించిన దాంట్లో టాప్ వీడియోస్ అయితే ఉన్నాయో అండ్ టాప్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సో దాంట్లోకి వెళ్ళి కామన్ థింగ్స్ని తీసుకొని మీరు యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయొచ్చు. దీనివల్ల ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బోనస్ ఐడియా విషయానికి వచ్చినట్టయితే మీరు దీంట్లో వచ్చేసి యూనిక్ కంటెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీ కేటగిరీలో ఉన్న టాప్ క్రియేటర్స్తో సహా పోల్చుకుంటే మీరు వచ్చేసి ఒక యూనిక్ వీడియోస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా సో హర్ష సాయి గారి 5 స్ట్రాటజీస్ గురించి నేను మాత్రం వీడియో అప్లోడ్ చేశాను నా కేటగిరీలో. సో అలా చేయడం కానీ అండ్ అలాగే తమ్నెయిల్స్ గురించి ఏ విధంగా తమ్నెయిల్స్ చేయాలి, ఏ విధంగా వీడియోస్ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా సో నేను వచ్చేసి మా కేటగిరీలో ఎవరు చేయని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సో నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ అలాగే ఎగ్జాంపుల్ ఈ వీడియో ఐడియా కూడా సో దీని గురించి కూడా యూట్యూబ్లో వీడియోస్ అయితే లేవు. అందుకని చెప్పేసి ఈ విధంగా నేను యూనిక్ కాన్సెప్ట్స్ అయితే క్రియేట్ చేసుకొని సో దాని ద్వారా నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఎగ్జాంపుల్ మీద ఒక మోటివేషనల్ కేటగిరీ సంబంధించిన ఛానల్ అయితే
వీక్లీ 100 వర్క్స్ ఎథిక్ ఏదైతే ఎలన్ మస్క్ గారు యూస్ చేస్తారో మీరు దాన్ని బ్రేక్ డౌన్ చేసి సో అంతకంటే ఎక్కువగా ఒక వీక్ వర్క్ చేసి దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది సో దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ విధంగా వచ్చేసి మీ కేటగిరీలో ఎవరు చేయని టాపిక్స్ మీద అంటే ఈవెన్ టాప్ యూట్యూబర్స్ కూడా చేయని టాపిక్స్ మీద మీరు వీడియోస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వచ్చేసి అందరితో పోల్చుకున్నట్టయితే మీ కంటెంట్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్ అటెన్షన్ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకైతే ఎక్కువ ఆడియన్స్ అటెన్షన్ అయితే ఉంటుంది. సో దీనివల్ల కూడా మీరు చాలా ఫాస్ట్గా యూట్యూబ్లో గ్రో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో నేను మీకు టోటల్గా అయితే 4 వేస్ అయితే చెప్పాను. ఈ 4 వేస్ని ఉపయోగించుకొని ఒక మంచి యూట్యూబ్ ఐడియా తీసుకొని డైలీ కానీ లేకపోతే వీక్లీ కానీ సో మీకు నచ్చినప్పుడు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకొని యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వండి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ వారు ఉంటే వారికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్లో ఏ విధంగా గ్రో అవ్వాలని చెప్పేసి చాలా మంచి మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. అవి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ఆ వీడియోస్ కూడా చూడండి.